లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా, స్వతంత్ర సమర యోధుడిగా ఎన్నో ప్రయాసాలతో జీవన ప్రయాణం సాగించాడు. జై జవాన్ జై కిసాన్ నినాదంతో ప్రసిద్ధి చెందిన లాల్ బహదూర్ శాస్త్రిపై టీశాట్ ప్రత్యేక కథనం. భారతదేశ రెండవ ప్రధానమంత్రిగా లాల్ బహదూర్ శాస్త్రి 1964 మే 9వ తేదీ నుంచి 1966 జనవరి 11వ తేదీ వరకు ప్రధానమంత్రిగా పనిచేశారు. లాల్ బహదూర్ శాస్త్రి 1904 అక్టోబర్ 2వ తేదీ నుంచి 1966 జనవరి 11వ తేదీ వరకు జీవించిన గొప్ప వ్యక్తి. ప్రారంభ జీవితం 1904 అక్టోబర్ 2వ తేదీన ఉత్తరప్రదేశ్లోని ప్రస్తుత వారణాసిలో శారద్ ప్రసాద్ శ్రీవాస్తవ, రాందులారి దేవి దంపతులకు జన్మించారు. హరీష్ చంద్ర హైస్కూలులో పాఠశాల విద్య అభ్యసించారు. ఈస్ట్ సెంట్రల్ రైల్వే ఇంటర్ కళాశాలలో కళాశాల విద్య అభ్యసించారు. లాల్ బహదూర్ శాస్త్రి మహాత్మా గాంధీ ప్రభావంతో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా చేపట్టిన అహింసా యుద్ధంలో ఆయన చురుకైన నాయకుడిగా పాల్గొన్నారు. శ్రీవాస్తవ అనే తన కులం ఉత్పన్న ఇంటి పేరును వదులుకున్నాడు. స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ మరియు అనిబిసెంటిల గురించి చదవడం ద్వారా శాస్త్రి వారి ఆలోచనలకు ప్రభావితమయ్యారు. గాంధీచే బాగా ప్రభావితమైన లాల్ బహదూర్ శాస్త్రి 1920లో భారత స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాడు. లాలా లజపత్ రాయ్ స్థాపించిన సర్వెంట్స్ ఆఫ్ పీపుల్ సొసైటీ లోక్ సేవక్ మండల్ అధ్యక్షుడిగా పనిచేశారు. భారత జాతీయ కాంగ్రెస్ లో అనేక పదవులు నిర్వహించారు. స్వాతంత్రం పొందిన తర్వాత భారత ప్రభుత్వంలో వివిధ పదవుల్లో పనిచేశారు. రైల్వే శాఖ మంత్రిగా, ప్రధానమంత్రి వంటి ముఖ్యమైన పదవులను నిర్వహించారు. ప్రధానమంత్రి నెహ్రూ యొక్క ముఖ్య మంత్రివర్గ సహచరులతో ఒకడయ్యారు. మొదట రైల్వే కేంద్ర మంత్రిగా 1951-56 సంవత్సరాల మధ్య పనిచేశారు. ఆ తర్వాత హోంమంత్రిగా అనేక ఇతర స్థానాలలో పనిచేశారు. ప్రధానమంత్రిగా శాస్త్రి గుజరాత్లోని ఆనంద్కు చెందిన అమూల్ మిల్క్ కోఆపరేటివ్ కు మద్దతు ఇవ్వడం ద్వారా, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డును సృష్టించడం ద్వారా పాల ఉత్పత్తి సరఫరాను పెంచడానికి జాతీయ ప్రచారం నిర్వహించి శ్వేత విప్లవాన్ని ప్రోత్సహించారు. భారతదేశ ఆహారోత్పత్తిని పెంచాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పేందుకు 1965లో శాస్త్రి హరిత విప్లవాన్ని ప్రోత్సహించారు. పంజాబ్, హర్యానా మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో పెరుగుదలకు దారితీసింది. భారతదేశం పాకిస్తాన్ యుద్ధంలో దేశానికి నాయకత్వం వహించి జై జవాన్ జై కిసాన్, సైనికుడికి నమస్కారం, రైతుకు నమస్కారం యుద్ధ సమయంలో బాగా ప్రాచుర్యం పొందింది. 1966 జనవరి 10వ తేదీ తాష్కెంట్ ప్రకటనతో యుద్ధం అధికారికంగా ముగిసింది. మరుసటి రోజు లాల్ బహదూర్ శాస్త్రి మరణించారు. 1966లో లాల్ బహదూర్ శాస్త్రి మరణానంతరం భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్న అవార్డు ప్రదానం చేశారు. ఆయన యొక్క నిస్వార్థ సేవ, సమర్పణత దేశ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచింది. అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడి భారతదేశ అత్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప ఆదర్శ నాయకుడు.